మీద మంత్రివర్గ ఉపసంఘం ఈవేళ మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మార్కాపురం, మదనపల్లెలతో పాటు పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై సీఎం సూచించారు. అద్దంకి, కందుకూరులను ప్రకాశం జిల్లాలో చేర్చడం, కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తమైంది. ఈవేళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, ఈరోజు ఏపీ జిల్లాల పునర్విభజన మీద మంత్రివర్గ ఉపసంఘం మరోసారి చర్చకు వెళ్లబోతోంది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. జిల్లాల పునర్విభజనపై నేడు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం కానున్నాడు. ఏదైతే నిన్నటి సమావేశంలో మార్కాపురం, మదనపల్లితో పాటు మరో జిల్లా కూడా తెరపైకి వచ్చింది. దీనిపై కూడా మా జీఓఎం కు ముఖ్యమంత్రి సూచన చేశారు. రంపచోడవరం సంబంధించి జిల్లాను ఏర్పాటు చేయాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు సీఎం చంద్రబాబు సూచన చేసిన నేపథ్యం కనపడుతుంది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు అభివృద్ధి లక్ష్యంగా రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లకు కూడా నిన్న సూచన చేశారు. రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా రంపచోడవరం కొత్త జిల్లాని కూడా ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో మరోసారి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నట్టు కూడా సమావేశం కానున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే జిల్లాల సరిహద్దులు మార్పు కావచ్చు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా ముఖ్యమంత్రి కొన్ని సూచనలు కూడా చేశారు. ఏదైతే ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలతో పాటు ముఖ్యమంత్రికి కూడా కొన్ని సూచనలు వచ్చిన నేపథ్యంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. దీని మీద కూడా కూలంకషంగా ఈ రోజు చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మరో నివేదిక కూడా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకి కూడా ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం కూడా తీసుకెళ్లనున్నారు. దీని మీద ఈ రోజు సమావేశంలో కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, మరోవైపు ఏదైతే అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలోనే చేర్చాలని ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఏదైతే కందుకూరు నియోజకవర్గాన్ని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గతంలో కలిపిన నేపథ్యంలో అద్దంకిని బాపట్ల జిల్లాలో కలిపిన నేపథ్యంలో ఇవి రెండు కూడా ప్రకాశం జిల్లాలోనే ఉంటే బాగుంటది అనేది కూడా సూచన చేసిన నేపథ్యంలో దీనికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే కొత్తగా కూడా అద్దంకి, మడకశిర కూడా రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయాలంటూ ప్రజల నుంచి వచ్చిన వినతులకు సంబంధించి ఏదైతే మినిస్టర్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక సూచన చేసిన నేపథ్యం కనపడుతుంది. మరోపక్క ఏదైతే బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కూడా ఈ ప్రతిపాదన చేశారు. దీనికి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలిపే విధంగా కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి నిన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు తీసుకెళ్లిన నేపథ్యం కనపడుతుంది. చిత్తూరు జిల్లాలోని నగరి రెవెన్యూ డివిజన్ కు సంబంధించి తిరుపతి జిల్లాలో కలపాలంటూ కూడా ప్రతిపాదనలు ప్రజల నుంచి వచ్చిన నేపథ్యంలో మినిస్టర్లందరూ కూడా దీని మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రితో మరోసారి భేటీగా అయిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ నెల 28న జరిగే కేబినెట్ సమావేశంలో కూడా దీని మీద కూడా మంత్రులందరితో చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకున్నారు. జ్యోతి, రైట్. థ్యాంక్ యూ కొండలరావు.